శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూలై 14వ తేదీ ఆదివారం నుంచి జూలై 20వ తేదీ శనివారం వరకు తులారాశి జాతకులకు ఈ రాశి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నారు, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలలో అనుకూలంగా ఉంది, ఈ వారంలో వీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి వాళ్లకు ఈ వార ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు ఈ వారంలో మొత్తంగా కూడా సాధారణంగా కంటే కూడా మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వాళ్లకు వ్యాపారులకు మీరు చేసేటటువంటి వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. అలాగే కొత్త కొత్త పరిచయాలు మీకు ఈ వారంలో ఏర్పడబోతూ ఉన్నాయి. వ్యాపార పరంగా దూర ప్రాంతాలకు చిన్న చిన్న ప్రయాణాలు కానీ పెద్ద ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారాన్ని కూడా విస్తరించేటటువంటి మీ ఆలోచనలు ఫలిస్తాయి. మీకు మంచి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇక కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ధనాదాయంలో ఇదివరకంటే కూడా ఇంకా మంచి మెరుగ్గా ఉండబోతూ ఉంది. ఆదాయానికి లోటు అనేది ఉండదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో విశేషంగా ఉండబోతూ ఉంది. ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే మీకు మంచి మంచి విజయాలను నమోదు చేసుకుంటారు. ఎందుకు అని అంటే ఈ రాశి వారికి రాష్ట్రాధిపతితో అనుగ్రహం మీకు అనుకూలంగా ఉండడం వలన విద్యార్థులకు చాలా బాగుంటుంది. కాకపోతే కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మీరు ఈజీగా దాటుకుంటారు. ఇక అంతే తప్ప ఎలాంటి చెడు ఫలితాలైతే ఉండవని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇది వరకు వృత్తిలో ఉన్నవారు ఎవరైనా కొత్తగా ఇంకా ఏదైనా నేర్చుకోవాలి అనుకుని అది ఇదివరకు కుదరకపోయి ఉంటే గనుక ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు మీకు నేర్చుకోవాల్సినవి నేర్చుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ప్రయోగాలు చేస్తూ ఉంటారో ఎక్స్పెరిమెంట్స్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారంలో ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసినట్లయితే ఇంటిలో నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆదాయంలో కూడా ఎటువంటి లోటు లేకుండా జరుగుతుంది. విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా బంధువుల ఇంట్లో శుభకార్యాలకు కూడా మీరు హాజరవుతారు. భార్యాభర్తలు సఖ్యతతో అన్యోన్యంగా ఉంటారు. కాకపోతే వాదోపవాదాలకు మీరు దూరంగా ఉండండి. ఇది కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారి ప్రేమ విషయాన్ని పెద్దల వరకు తీసుకువెళ్ళి వారిని ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే అవకాశం కనబడుతోంది. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో పెట్టుబడుల విషయంలో సమయానికే చేతికి ధనం అందుతుంది. పెట్టుబడులకు కూడా మీరు పెట్టే అవకాశాలు కలిసి వస్తున్నాయి. వాహనాలు, భూములు, గృహం కొనుగోలు చేస్తారు. గౌరవ మర్యాదలు ఈ సమయంలో మీకు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, జాగ్రత్తలు వహించండి. పెద్దగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమీ బాధించవు. ఇక ఈ రాశి వారికి మీకు ఈ వారంలో అనుకూలంగా ఉండటం కోసం కాలభైరవ అష్టకాలు పఠించుకోండి. అదేవిధంగా శని భగవానుడి స్తోత్రాలు పఠించుకోండి. వీలైతే మహాశివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా కూడా మీకు ఉండే ఆపదల నుంచి బయటపడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతి వారం రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్